చిన్న స్థాయి నుంచి సూక్ష్మ తరహా, మధ్య తరహా, పెద్ద తరహా అటువంటి పరిశ్రమల ఏర్పాటు అయితే ఇక్కడ చేస్తున్నారు తెలుసుకున్నాం. అయితే దీనిలో భాగంగా వారు ఏ విధంగా కష్టాలను అధిగమించారు, ఏ విధంగా వాటిని అధిగమించి ఈ స్థాయికి రీచ్ అయ్యారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి. యాక్చువల్గా మీరు ఈ యూనిట్ స్టార్ట్ చేయాలని మీకు అలా థాట్ వచ్చింది. అయితే ఇది రావడానికి మీ మోటివేషన్ ఏంటి? సో ఈ ఒక థాట్ మీకు ఏమైనా ప్రోత్సాహం అందిందా? వాళ్ళు ఈ యూనిట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా కష్టాలు, ఒడిదుడుకులు ఏమైనా ఏర్పాటు అవి ఎలా అధిగమించి ఇలా ఈ స్థాయికి రాగలిగారు? యాక్చువల్లీ ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి అనేది మా డాడీ ఆలోచన అనమాట. సో ఎంఎస్ఎంఈ పిఎంఎఫ్ఎంఈజీ స్కీమ్ కింద దీన్ని రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత వీ హ్యాడ్ సపోర్ట్ ఫ్రమ్ హార్టికల్చర్ అండ్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళు ఇచ్చిన వర్క్షాప్తో మేము ఇది స్టార్ట్ చేసి లోన్ ప్రాసెసింగ్ అంతా ఎవ్రీ టైమ్ ప్రాసెసింగ్లో ఉన్నారు. ఈవెన్ యూనిట్ ప్రాసెసింగ్ పెట్టిన తర్వాత కూడా దే విజిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. విజిట్ చేసేయండి ఇక్కడ యూనిట్ ఉంది అని వాళ్ళ మ్యాక్సిమం పబ్లిసిటీ ఇచ్చారు. బట్ ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు స్ట్రగుల్స్ అనేవి క్వైట్ కామన్ థింగ్. వాటిని బేర్ చేసుకుంటూ రావడం అనేది సమ్వాట్ హార్డ్షిప్ వీ హ్యావ్ వెంట్ త్రూ. ఈ హార్డ్షిప్ ప్రాసెస్లో ఏంటంటే మేము నేర్చుకున్నవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత వాటి నుంచి మమ్మల్ని మేము ఇంప్రవైజ్ చేసుకుంటూ ఫస్ట్ యాక్చువల్లీ 4 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసాం సార్. లైక్ టొమాటో సాస్, చిల్లీస్, గ్రీన్ చిల్లీ, సోయీ, వెనిగర్, ఈ 4 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ నట్స్ అండ్ మిల్లెట్స్ అని ఇంకొక బ్రాండింగ్ నేమ్తో, యాక్చువల్లీ ఇవన్నీ రుత్వ బ్రాండింగ్ నేమ్తో వచ్చాయి. తర్వాత నట్స్ అండ్ మిల్లెట్స్ అని ఇంకో బ్రాండింగ్ పెట్టి ఆర్గానిక్ ఫుడ్ అవంతా స్టార్ట్ చేసాము. ఇప్పుడు టోటల్ 150+ ఐటమ్స్ ఉంటున్నాయి. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటేనండి స్పైసీ ట్యాంగీ కెచప్ అని. ఏంటంటే మీకు తీపి, పులుపు, కారం స్టెప్ బై స్టెప్ వస్తాయి. అండ్ ఇది ఈ వేరియంట్ సోకాల్డ్ వేరియంట్ మీకు ఎక్కడ ఏ బ్రాండింగ్ లో కూడా లేదు ఇలాంటిది. అండ్ మా నార్మల్ క్లాసిక్ కెచప్ లో కూడా ఏ కెచప్ లో యూజ్ చేసినా కూడా 70% ఇన్ టర్మ్స్ ఆఫ్ పెస్ట్ ఇస్ 46% ఆఫ్ టొమాటోని యూజ్ చేస్తామండి. ఇది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ ద అసిడిటీ రెగ్యులేటర్ కానీ preservatives కానీ we are using very less and minimal, and no synthetic colors have been used, and ఇంకా ఏ కెమికల్స్ కూడా యూజ్ చేయట్లేదు దీంట్లో ఈ ప్రాసెసింగ్ వీటిలో. అండ్ మా దగ్గర ఏంటంటే టోటల్ ప్రీమియం క్వాలిటీస్ లో ఉంటాయి అండ్ నార్మల్ క్వాలిటీలో కూడా దొరుకుతాయి. ఇది కాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఇవి కూడా. ఈ రెడీ టు కుక్ గ్రేవీస్ లో ఏంటంటే ఇది చెట్టినాడు గ్రేవీ అండి. ఇలా మా దగ్గర ఒక 4 గ్రేవీస్ ఉన్నాయి. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ లో 4 గ్రేవీస్ ఉన్నాయి. ఇవేంటంటే వెజ్ ఆర్ నాన్ వెజ్, ఇది న్యూట్రల్ బేస్, వెజ్ బేస్ అనమాట. మీరు ఏ ఐటమ్ అయినా సరే అండ్ ఎంత బల్క్ లో కుక్ చేయాల్సి వచ్చినా సరే ఈ జస్ట్ ఒక 15 to maximum half an hour లో ఆ ఐటమ్ కుకింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ టేస్ట్ వాజ్ వెరీ స్టాండర్డ్ అండ్ సెటిల్డ్. అంటే ఎక్కువ మంది కుక్ చేయాలి ఇలా హైరాణ పడకుండా. అంటే ఇది బేస్డ్ గా ఏంటంటే షెఫ్లెస్ కుకింగ్ ని బేస్ చేసుకుని రెడీ చేసాం అనమాట. అంటే యూజువల్లీ హోటల్ ఇండస్ట్రీలో ఈ బ్లాక్ షెఫ్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతే సో ఈ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ అంటే నడుస్తూ ఉంటుంది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి రెడీ టు కుక్ గ్రేవీస్ అనేవి లాంచ్ చేశారు. యాక్చువల్గా చెప్పండి మేడం, యాక్చువల్గా మనము ఏదైనా ఒక చిన్న ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేస్తాము. ఒకటి యూనిక్ లెవెల్ ప్రొడక్ట్స్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. మీరు ఇన్ని వెరైటీస్ చేయగలిగారు. మీ థాట్ ఏంటి? ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి సొసైటీకి కానీ మార్కెటింగ్ కానీ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కదా. సో వీటిలో మార్కెటింగ్ ఏ విధంగా అధిగమించారు? సో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడానికి మీ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఒకటేసారి అన్ని ప్రొడక్షన్ చేసి ఆ యొక్క మార్జిన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సో వ్యాపారంలో ఉన్నటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ ఎలా చేస్తున్నారో కొద్దిగా అవేర్నెస్ ఉంటే మీకు తెలిసినవి అంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ త్రూ, అంటే ఇప్పుడు మన సెకండ్ పర్సన్ నుంచి తీసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ హై. కానీ మేమేంటంటే డైరెక్ట్ గా ఫార్మర్స్ ని అప్రోచ్ అవుతాం. అప్పుడు ఏంటంటే ఫార్మర్ కి మంచి జరుగుతుంది, అక్కడ మాకు తక్కువ కాస్ట్ కి వస్తుంది. దాన్ని బట్టి మేము కూడా ఐటమ్ ని మా కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లో కాస్ట్ కి గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ని ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏంటంటే జనాలు యూజువల్లీ చేసేది ఈజియెస్ట్ వే ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు. సో మేము అలా కాకుండా వీ చూస్ ఇన్ హార్డ్ పాత్ విచ్ వే హెల్ప్ టు ద ఫార్మర్ యాజ్ వెల్ ద కస్టమర్ ఆల్సో. ఎందుకంటే మేము ఫార్మర్తో చెప్పి చేయించుకునేటప్పుడు ఏంటంటే మాకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీని ఆయనతో చెప్పి చేయించుకుంటా, ఆర్ ఎల్స్ సమ్టైమ్స్ వీ యూస్ టు ఇన్వెస్ట్ ఆల్సో ఫార్మర్స్కి. అండ్ ఈ పబ్లిసిటీ అనేది ఏంటంటే టోటల్ గా చెప్పాలంటే సమ్వాట్ ఓకే ఫైన్. నవే డేస్ ఇన్స్టాగ్రామ్ నుంచే మొత్తం బిజినెస్ అంతా జరుగుతుంది కాబట్టి మా మార్కెటింగ్ కూడా అక్కడ నుంచే జరుగుతుంది. ఇది కాకుండా అండ్ లైన్ సేల్ కి వెళ్తాము అండ్
మార్కెటింగ్ టీమ్ కూడా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటుంటాం. యూజువల్లీ B2B కి వెళ్ళినప్పుడు ఏంటంటే మార్కెటింగ్ టీమ్ విల్ అప్రోచ్ ద క్లయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ B2Cకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ వీటిలో నుంచి బూస్ట్ అయ్యేదే మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. స్పెషల్లీ ఇప్పుడు ఈ సపోజ్ ఈ ఆర్గానిక్ రైస్ తీసుకోండి, ఇదైతే మేము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకుంటున్నాం కాబట్టి కొంత లోయెస్ట్ కాస్ట్ కి ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ గాట్ సమ్ మిడిల్ మ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనే కాస్ట్, ఎక్స్ ఇస్ సమ్ 100 రూపీస్ అనుకోండి. ఈ 100 రూపీస్ ప్రోడక్ట్ ఒక సెకండ్ పర్సన్ కి వెళ్ళి అతను ఆయన ప్రాఫిట్ వేసుకుని నా దగ్గరకు వచ్చేసరికి ఇట్ మై కాస్ట్ మే బి గెట్ డబుల్. అప్పుడు నేను కస్టమర్ కి ఎంత అమ్మాలి? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనే రైతు దగ్గర కొనుక్కున్నాను. రైతుకి ఆ సెకండ్ పర్సన్ ఇచ్చేదానికన్నా ₹1 ఎక్కువ ఇస్తాం మనం. సో రైతు ఈస్ హ్యాపీ. ద సేమ్ వే కస్టమర్ కి ₹1 తక్కువ అమ్ముతాం. సో ఇక్కడ ఏంటంటే హెల్దీ ఫుడ్ కస్టమర్ కి లోయెస్ట్ కాస్ట్ కి అందించాలి అనేది మోటో. ఓకే, సో దీంట్లో మిడిల్ మెన్స్ అనేది రిమూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ కి డైరెక్ట్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. సో దీనిలో డిస్ట్రిబ్యూటర్స్ లేరు, హోల్సేలర్స్ లేరు, కింద డీలర్స్ లేరు. అవును, లేరు. సో మీ రెవెన్యూ ఎలా ఉంది? అంటే వీళ్ళతో చేస్తే స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్ళచ్చు ప్రొడక్ట్ ని. ఇప్పుడు మీ వాళ్ళు డైరెక్ట్ గా కస్టమర్ B2C చేయడం వల్ల మీ ఇన్కమ్ సోర్సెస్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఈక్వల్ గా మీరు గెయిన్ చేయగలుగుతున్నారా? సార్, ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఈక్వల్ గానే గెయిన్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఇన్ని క్రోర్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. మనకి ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటేనే బాగానే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేషన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాతే నెక్స్ట్ ఇక్కడ మేము ప్రాఫిట్స్ అండ్ అడిషనల్ ఇన్కమ్ కోసం చేస్తున్నది కాదు. ఇది బేసిక్ గా గుడ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్, అంటే కెమికల్ లెస్ ఫుడ్, ఇవన్నీ కూడా జనాలకి అందించాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిందే దిస్ ఆర్కే ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ చూసుకున్నా కానీ, లైక్ ఈ కెచప్స్ అవి చూసుకున్నా కానీ, ఇప్పుడు 1 to 10 కెమికల్స్ వేయొచ్చు ఇందులో అంటే మేము మన దగ్గర ఆగిపోతాం. ఎందుకంటే దానికి బేసిక్ షెల్ఫ్ లైఫ్ అనేది ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఈ నట్స్ అండ్ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ కి వస్తే ఈచ్ స్వీట్ ఏ స్వీట్ అయినా తీసుకోండి. దిస్ ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్లీ మేము ఈ కైండ్ ఆఫ్ ఇది ఏంటంటే ఫంక్షన్స్ కి అట్లా ఎవరికైనా ఇవ్వడానికి లైక్ బాగుంటుంది కాబట్టి ఇట్లా డిజైన్ చేస్తాం. ఇఫ్ నాట్ ఇట్లా ½ kg బాక్సెస్ ఇలా వస్తాయి. సో ఇవేంటంటే మీరు ఏ ఐటమ్ తీసుకున్నా ఇందులో ఏ ప్రిజర్వేటివ్ లేదు, మొత్తం సేంద్రియ ఫుడ్స్. ఈ సేంద్రియ ఫుడ్ లో ఏంటంటే 1.5 month ఉంటది. ఇందులో ఏమీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. ఈవెన్ ఇందులో యూజ్ చేసే జాగరీ కూడా ఆర్గానిక్ జాగరీ. గత 15 ఏళ్ళుగా వీళ్ళు సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇలా ప్రొక్యూర్ చేస్తాం. సో ఇక్కడ ఇట్ విల్ డూ గుడ్ ఓన్లీ. అండ్ ఇన్కమ్ సోర్సెస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నుంచి 35% సబ్సిడీతో ఇంత పెద్ద యూనిట్ ని సాధించి వాటితో కొన్ని ఒక ప్రోడక్ట్ కాకుండా మల్టీ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ ని అందించాలనే ఉద్దేశంతో మిడిల్ మెన్స్ ని అందరినీ రిమూవ్ చేసేసి దీంట్లో డీలర్స్, కస్టమర్స్ కి తర్వాత హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా తమ వంతు ప్రయత్నంగా డైరెక్ట్ గా కస్టమర్ రీచ్ అవడం వల్ల ఆ యొక్క పర్సంటేజ్ ని డైరెక్ట్ గా కంపెనీ ఆదాయాన్ని పెంచే, మెరుగుపరిచే ఆదాయం ఉంది కాబట్టి వారు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. వారిని ప్రోత్సహించడానికి మరింతగా ముందుకెళ్ళాలని సిటీ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. నమస్తే.